రేవంతన్ సార్కు ప్యాదోళ్ళు అంటే మస్తు ప్రేమ. ప్యాదోళ్ళకి ఏదన్నా తిప్పలు వస్తే సారు మనసు కలికల అవుతుంది. తిండి తినడు, నీళ్లు తాగడు. అంత మంచి మనసు సార్ది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా. హాలే కాదు, సార్ కూడా అదే చెప్పుకుంటాడు. కానీ అదంతా ఉట్టిదే అంటున్నారు. కావాలంటే మీరు కూడా చూడుర్రి. నోట్ల బెల్లాలు కడుపుల కత్తులు అన్నట్టే ఉన్నది పోన్రి రేవంతన్ సారు కథ. ప్యాదోళ్లకు మంచి చేస్తున్నామని మస్తు మాటలు చెప్పుకుంటాడు. ప్యాదోళ్ల కోసమే పుట్టిందని చెప్పుకుంటాడు. హైడ్రా కూడా ప్యాదోళ్ల మంచి కోసమే తెచ్చిందని రోజు చెప్తానే ఉంటాడు. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ పెడుతురు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు గానీ హైడ్రాలు గానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అటుగోలు కట్టి అడుగులగొట్టడానికి ఇవి అవసరం. చిన్న ఊరి కుడిసె లాంటి ఇల్లు కట్టుకునే దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ ఏందా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది హైడ్రా? ఏమన్నా భూతమా? నిజమే, ప్యాదోళ్ళు చిన్న గుడిసేసుకుంటే తప్పేమున్నది చెప్పుండ్రి. సర్కారు భూమి కబ్జా పెట్టి కట్టిన పెద్ద పెద్ద బిల్డింగులు కూలగొట్టాలి గాని ప్యాదోళ్ళ గుడిసెలు కూలగొడతారా? హబ్బ సారు ఎంత మంచి మాటలు చెప్తున్నాడని అప్పుడే సంబరపడకుర్రి. సారు మాటలు మాణిక్యాల లెక్కనే ఉంటాయి గాని చేతలన్నీ చెత్తబుట్ట లెక్కనే ఉంటాయట. ఈ మాట మేమంటలేము, హైకోర్టోళ్లే అన్నారు. కట్టిన ఇండ్లు కూలగొట్టడానికి హైడ్రా అని ఓ దుకాణం పెట్టిరు కదా, దాని మీద నిన్న హైకోర్టుల జడ్జి సారు మస్తు కోపం చేసిండ్రు. పర్మిషన్ లేకుండా కట్టిన పెద్దోళ్ల బంగుళాలు కూలగొట్టుమంటే ప్యాదోళ్ల కడుపు కొడుతున్నారని మస్తు గరమైండ్రు. దుర్గం చెరువులున్న ఇండ్లను ఎందుకు కూలగొడతలేరని రంగనాథ్ సార్ని అడిగిర్రు. కానీ అక్కడ రేవంతన్ సారోళ్ళ అన్న పోటీ చేయకుండానే కొడంగల్ కు ఎమ్మెల్యే అయిన తిరుపతి రెడ్డి సారు ఇల్లుండే. ఎట్లా కూలగొడతారు చెప్పుండ్రి? హైడ్రా వచ్చిన కాంచెల్లి ప్యాదోళ్ల కొంపలు కూలుస్తున్నది తప్పితే పెద్దోళ్ల జోలికి పోయింది లేదాయే. ఇంకో దిక్కు మన రేవంతన్ సారేమో ప్యాదోళ్ల మంచి కోసం మొగులు మీదికెళ్ళి దిగొచ్చినట్టే మాట్లాడతాడు.